హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు యమహా MT-15లో KTM గేర్ షిఫ్టర్ని ఫిట్ చేసేది ఎలాగని చూడబోతాం. వెల్కమ్ టు స్పీల్ బైకర్. దీంట్లో టోటల్గా 7 పార్ట్స్ కావాలి. మీకు ప్రైస్, పార్ట్ నెంబరు అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చినాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు డైరెక్ట్గా ఫిట్టింగ్లో వెళ్ళిపోతామండి. ఫస్ట్ గేర్ లివర్ని రాడ్ అసెంబ్లీ కిట్ని తీసుకొని ఫిట్ చేయండి ఇదిలాగా. ఇప్పుడు 10 నెంబర్ స్పానర్తో ఇలా టైట్ చేసుకోండి. ఇప్పుడు రాడ్ అసెంబ్లీలో ఆర్మ్ చైన్ కూడా ఫిట్ చేసుకోండి. ఫిట్ చేసినాక 10 నెంబర్ స్పానర్తో టైట్ చేసుకోండి. ఫుల్ ఇదిలాగా అసెంబుల్ చేసుకోండి. 6 mm 2.5 inch ఐరన్ బోల్ట్ తీసుకోండి. వాషర్ ఫిట్ చేసేయండి. ఫిట్ చేసినాక బోల్ట్ని తీసుకొని గేర్ లెవెల్లో ఇదిలా ఫిట్ చేయండి. ఫిట్ చేసినాక ఆడ వాషర్ వచ్చేసి బేరింగ్ కన్నా చిన్నగా ఉండాలి చూసుకోండి, ఇదిలాగా ఉండాలి. అదేలాగా బ్యాక్ సైడ్ కూడా ఫిట్ చేయండి. ఫస్ట్ వాషర్ చూడండి ఇదేలాగా చిన్నగా ఉంది. నెక్స్ట్ మెటల్ వాషర్ ఫిట్ చేయండి. అది బేరింగ్ కన్నా పెద్దగా ఉంటే పర్లేదు. మళ్ళీ ఒక స్పేసర్, మీ దగ్గర స్పేసర్ లేకపోతే 2 బోల్ట్ తీసుకొని ఫిట్ చేసేయండి. 13 నెంబర్ సైజ్ది. ఇప్పుడు 6 నెంబర్ ఆలన్ తీసుకోండి. ఇటు పక్క 13 నెంబర్ స్పానర్ తీసుకోండి. లైట్గా టైట్ చేయండి, ఓవర్ టైట్ చేయకండి. అండ్ గేర్ షిఫ్టర్ ఫ్రీగా మూవ్ అవుతుందని చూసుకోండి. అంతే కదా, ఫుల్ అసెంబ్లీ అయిపోయింది. చూసుకోండి ఇదే పర్ఫెక్ట్గా ఉండాలండి. ఇప్పుడు డైరెక్ట్ ఫిట్టింగ్ వెళ్ళిపోతాం రండి. నాకు గేర్ షిఫ్టర్ బోల్ట్ పైన టచ్ అవుతా ఉంది. దానికి నేను చైన్స్ ప్యాకెట్ అబ్బుని రిమూవ్ చేసినాక దాన్ని రిమూవ్ చేశాను. మీకు ఏమైనా కింద ఇంకా డైరెక్ట్గా రిమూవ్ చేస్తారంటే 10 నెంబర్ బోల్ట్తో రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు రిమూవ్ చేసుకున్న ప్లేస్లో 10 నెంబర్ బోల్ట్ ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసుకోండి. ఆర్మ్ చైన్స్ కూడా ఇదిలా రిమూవ్ చేసుకోండి. ఫుల్ టైట్గా ఉంటుంది. మీకు ఓవర్ టైట్గా ఉంటే సెంటర్లో స్క్రూ డ్రైవర్ పెట్టి రిమూవ్ చేసుకోవచ్చు ఆ గ్యాప్లో. లేకపోతే ఇదేలాగా రిమూవ్ చేసుకోండి. 12 నెంబర్ బోల్ట్ని కూడా రిమూవ్ చేసుకోండి. కింద అదేలాగా 12 నెంబర్ బోల్ట్ ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసుకోండి. నేను ఆల్రెడీ రిమూవ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫుట్ రెస్ట్ బ్యాక్ సైడ్ 8 mm ఐరన్ బోల్ట్ ఉంటుంది, దాన్ని కూడా రిమూవ్ చేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఫుట్ రెస్ట్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసినాక దాంట్లో ఒక మెటల్ వాషర్ ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఎంటీ గేర్ లివర్ కూడా ఇదిలాగా రిమూవ్ చేసుకోండి. ఫుల్ టైట్గా ఉంటుంది, చూసి రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు ఫుట్ రెస్ట్ తీసుకోండి. దాంట్లో మెటల్ వాషర్ ఇదిలాగా పెట్టండి ఆ హోల్లో. నెక్స్ట్ ఫుట్ రెస్ట్ హోల్డర్ తీసుకోండి. దాంట్లో ఒక హోల్ ఉంటుంది, దాంట్లో చూసి ఫిట్ చేయండి రెండింటిని. ఫిట్ చేసినాక బ్యాక్ సైడ్ 8 నెంబర్ ఐరన్ బోల్ట్ ఉంటుంది, దాన్ని టైట్ చేసేయండి. ఇప్పుడు ఫుట్ రెస్ట్ తీసుకొని బైక్లో ఇలా ఫిట్ చేయండి. 12 నెంబర్ బోల్ట్ని హ్యాండ్ టైట్ చేయండి, స్పానర్తో టైట్ చేయకండి. కింద ఉండే బోల్ట్ని ఒకేసారి ఫిట్ చేస్తాము. ఇప్పుడు గేర్ లివర్ అసెంబ్లీ తీసుకోండి. ఫ్రంట్లో వాషర్ పెట్టి బైక్లో ఫిట్ చేసేయండి. ఫిట్ చేసి 6 నెంబర్ ఐరన్ని టైట్ చేసేయండి. ఇప్పుడు ఆర్మ్ చైన్ కూడా బైక్లో ఫిట్ చేసుకోండి. ఫిట్ చేసే ముందు మీ గేర్ లివర్ ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకొని ఫిట్ చేసుకోండి బైక్లో. 10 నెంబర్ బోల్ట్ని వేసేసి 10 నెంబర్ స్పానర్తో ఫిట్ చేసేయండి. ఇప్పుడు ఫుట్ రెస్ట్ అన్న 12 నెంబర్ బోల్ట్ని కూడా టైట్ చేసుకోండి. అదేలాగా కింద 6 mm బోల్ట్ని కూడా టైట్ చేసుకోండి ఫుల్గా. ఇప్పుడు చైన్స్ ప్యాకెట్ కవర్ని క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకున్నాక దాంట్లో 10 నెంబర్ బోల్ట్ రెడీ ఉంటుంది, దాన్ని 10 నెంబర్ స్పానర్తో టైట్ చేసుకోండి. చూడండి ఎంటీ గేర్ షిఫ్టర్ ఎంత సింపుల్గా ఉందో. KTM గేర్ షిఫ్టర్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో రెండింటికి. అంతే గైస్, వీడియో కంప్లీట్ అయిపోయింది. మీకు ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, దానికి రెస్పాండ్ అవుతాను. అండ్ ఇన్స్టాలో ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్పీల్ బైకర్.